హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హిందూ ఐక్య వేదిక జేపీఎన్హెచ్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడికి నిరసనగా పార్టీలకు అతీతంగా ఇందులో అందరూ ఒక తాటిపై ఉన్నామని, హిందువులపై దాడి చేస్తే వాటిని తిప్పి కొట్టి తరిమి కొడతామని హిందూ ఐక్య వేదిక ద్వారా హెచ్చరించారు. భారతదేశంలోనే కాదు విశ్వంలో ఉన్న హిందువులంతా ఏకతాపైకి వచ్చి మీకు మేమున్నాం, మీకోసం ఎంత దాకైనా పోరాడతామని ఈరోజు గ్రామాన పట్టణ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, అలాగే రాజధానిలో హిందూ ఐక్య వేదికలుగా ఏర్పడి ఈరోజు బంగ్లాదేశ్ హిందువులకి సంఘీభావనగా, అలాగే వారిని రక్షించుకునే ఒక దళాలుగా ఏర్పడడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనూ ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో బాలలు మొదలు వృద్ధుల వరకు మహిళలు ప్రతి ఒక్కరూ అందరూ ఏకమై ఇంత మహాధర్నాగా, మహాజ్వాలగా ఏర్పడి మహా ర్యాలీగా అందరూ ముందుకు కదిలారు. బంగ్లాదేశ్ హిందువుల కోసం మేము ఎక్కడికైనా పోరాడతాం, అవసరమైతే ఐక్యరాజ్య సమితి కామారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఊరన లేఖలు పంపడంతో పాటు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాలు కూడా వెంటనే బంగ్లాదేశ్లో సైంటిస్ట్ గారు కావచ్చు, ఇలా అందరూ ఒక్కరు ఇద్దరు అని కాదు, ప్రతి ఒక్కరు మహిళామణులు, బాలలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ తమ విలువైన కాలాన్ని వెచ్చించి ఇది ఆరంభం మాత్రమే. అందుకనే ఆరంభం ఎక్కడో మొదలుపెట్టి అంతాన్ని గణపతి గుడి దగ్గర ఆపాము. అంటే గణపతి దగ్గర ఆపాము అంటే ఇది ఆరంభం మాత్రమే, ఇక్కడికి ఆగిపోలేదు. ఈ రోజుతో ఆరంభమైంది. యావత్ విశ్వంలో ఉన్నటువంటి హిందూ వ్యతిరేక శక్తులారా ఖబర్దార్, హిందుత్వం ఈరోజు ప్రజ్వలిస్తుంది. ఖచ్చితంగా మా పైన దాడులు జరిగితే వ్యతిరేకించడమే కాదు, వెంటాడి తరుముతాం, పోట్లాడుతాం. మిమ్మలను ఆఖరి నిమిషం వరకు మీ వెంటబడి చంపేంత వరకు కూడా హిందుత్వం నిద్రపోదు అని ప్రతి ఒక్కరు నారసింహ గర్జన చేస్తున్నారు. తర్వాత ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ అన్ని సంస్థలకు, కానీ హిందూ జాతికి అన్యాయం జరుగుతూ ఉంది. హిందూ కోసం పనిచేసేటువంటి పార్టీలు కరువైపోయినాయి. ఈ దేశం కోసం బ్రతకాలంటే పరదేశ్ పాట పాడుతూ ఉన్నారు. ఈరోజు కమ్యూనిజం, మిగతా ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ కుటిల రాజకీయం ద్వారా, ఓటు బ్యాంకు రాజకీయం ద్వారా ఈ దేశ వ్యవస్థను చిన్న భిన్నం చేసి ఒక ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ వాదులారా, ఈరోజు అయోధ్య రామాలయం నిర్మాణం చేస్తే దాన్ని బహిష్కరిస్తున్నారు. హిందువులకు బంగ్లాదేశ్ లో దాడులు జరిగితే దాన్ని ఖండించారు. దుర్మార్గులారా, ఇక ఈ యొక్క జాతి ఐక్యత అవుతుంది. హిందూగా ఉండి సనాతన ధర్మాన్ని రక్షించమని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క ఏదైతే మతాలను గౌరవించే సంస్కృతి హిందూ సంస్కృతే, కానీ మీరు విడగొడతా ఉన్నారు. ఈరోజు హత్యలు జరుగుతుంటే, కోట్లాది మంది హిందువులను అన్యాయం చేస్తుంటే దాన్ని బేఖాతరు చేయనటువంటి పార్టీలకు పుట్టగతులు లేకుండా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కామారెడ్డిలో ఈ యొక్క హిందూ వేదిక ద్వారా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీలు, స్వామీజీలు వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. జాగ్రత్త, ఏదైతే హిందూ జోలికి వస్తే కబర్దారని వేటాడతామని, తరిమి కొడతామని సందర్భంగా తెలియజేస్తూ జై శ్రీరామ్, జై అందరికీ జై శ్రీరామ్. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి హిందువుల పైన అనేక అక్రమాలు, హిందువులందరూ ఈ జరిగేటువంటి అక్రమాలపై అన్యాయాన్ని ఎదుర్కోవాలని సమాజంలో ఒక రోజు కామారెడ్డి పట్టణంలో మరి ఈ ర్యాలీ నిర్వహించి అందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఎక్కడైనా హిందువులకు ఏమైనా ఇబ్బంది జరిగి ప్రాణ నష్టం చేస్తే ప్రతి ఒక్కరు కూడా స్పందించి వారికి న్యాయం జరిగే వరకు కొట్లాడాలని చెప్పేసి ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలిపి వారి ప్రాంతంలో ఎక్కడ ఏదైనా అక్రమాలు జరిగినప్పుడు, ప్రాణ నష్టం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్పందించి మనని మనం కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నారు.
రామ 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 హరే 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 కృష్ణ 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 జై శ్రీరామ్.